హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హన్మకొండ నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నంబర్ 8261 టీఎస్ఆర్టీసీ రాజధాని ఏసీ సీటర్ బస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ వరంగల్ డిపోకు చెందిన రాజధాని ఏసీ సీటర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు హన్మకొండ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 1:30 హన్మకొండ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా కాజీపేట, హైదరాబాద్ ఎంజీబీఎస్, జడ్చర్ల, కర్నూలు, నంద్యాల, ఆలగడ్డ, కడప, రాజంపేట రైల్వే కోడూరు మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది. ఈ బస్ కాజీపేటకు మధ్యాహ్నం 1:40, హైదరాబాద్ ఎంజీబీఎస్కు సాయంకాలం 5:45, జడ్చర్లకు రాత్రి 7:15, కర్నూలుకు రాత్రి 10 నంద్యాలకు రాత్రి 11:30, ఆలగడ్డకు అర్ధరాత్రి 12:30, కడపకు అర్ధరాత్రి 2 రాజంపేటకు తెల్లవారుజామున 3 రైల్వే కోడుకు తెల్లవారుజామున 4:15, తిరుపతికి తెల్లవారుజామున 4:45 అయితే చేరుకుంటుంది. హన్మకొండ నుంచి తిరుపతికి సుమారుగా 711 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హన్మకొండ నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 15:15. హన్మకొండ నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1640 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం తిరుపతి నుంచి హన్మకొండ వెళ్ళే సర్వీస్ నంబర్ 8262 టీఎస్ఆర్టీసీ రాజధాని ఏసీ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 తిరుపతి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ కడపకు సాయంకాలం 6 నంద్యాలకు రాత్రి 8:30, కర్నూలుకు రాత్రి 10:30, హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున 3 హన్మకొండకు తెల్లవారుజామున 5:45 అయితే చేరుకుంటుంది. తిరుపతి నుంచి హన్మకొండకు టోటల్ జర్నీ అవర్స్ 14:45. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.